ఉద్దేశించాం. అయితే దాదాపు 50-60 పేపర్లు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం ఆన్లైన్లో సబ్మిషన్కి ఇష్టపడ్డారు. కొంతమంది ఇక్కడికి వచ్చారు. మరి డాక్టర్ బూసి వెంకటస్వామి గారు, డాక్టర్ శంకర గోపాలయ్య గారు లాంటి అయితే ఒకప్పుడు ఉన్నటువంటి మరి ప్రబంధ సాహిత్యం లేకపోతే పద్య సాహిత్యం, గద్య సాహిత్యం నుండి ఇటీవల కాలంలో సాహిత్యం సామాన్యుడి వరకు వచ్చింది. సామాన్య మానవుడిని కదిలించింది, సామాన్య మానవుడిని నిద్ర నుండి లేపింది, సామాన్య మానవుని యొక్క భావాలని సమాజాన్ని. ఎందుకనంటే ఒకప్పుడు అత్యధికంగా ఉండేటువంటి సాహిత్యం దినాల్లో వచ్చింది కాబట్టి, ముఖ్యంగా మన తెలుగు భాషలో వచ్చినటువంటి ఈ మార్పు చాలా గొప్పది. సామాన్యుడి నుండి పండితుల వరకు కూడా ఇది సాహిత్యం మరి విన్నప్పుడు చదివినప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. మన చుట్టుప్రక్కల వంగపండు గారు మరి రాసినటువంటి పాటలు, వారు పాడినటువంటి పాటలు మనిషిని హృదయాన్ని కదిలించేటువంటివిగా అవగాహన చేసుకుని నీ కొండను మోసుకెళ్ళేది మేమే అనేటువంటి ఆ యొక్క సాహిత్యం సామాన్యుడిని మరి కదిలింపజేసినటువంటి సాహిత్యం. అదే కొన్నిసార్లు భయపడటమే కాకుండా కొన్నిసార్లు సరైన అవగాహనతో వాళ్ళు కూడా సమాజంలో కలిసినటువంటి సందర్భాలు ఇట్లా చెప్పుకుంటూ ప్రిన్సిపల్ గారు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. మీరందరూ కూడా మీ కరదాళ ధ్వనులతో మీ ఆనందాన్ని అశ్విని మేడం గారు, రాజు సార్, తనమైన ఒక అగ్గిమంటని అనుభవించిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. మన ఊరిలో ఎర్రబస్సెక్కి హైదరాబాద్ వెళ్ళే దశలో ఎన్ని వేదనలు మనం ఎదుర్కొన్నామనే దాన్ని కవులుగా మేము రికార్డ్ చేయడం జరిగింది సాహిత్యంలో. ఆ విధంగా విప్లవ కవిత్వం, అభ్యుదయ సాహిత్యంతో పాటు దళిత సాహిత్యం వచ్చాక దళిత స్త్రీలుగా వీళ్ళు కూడా ఈరోజు రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆధునిక సాహిత్యం వివిధ ధోరణులు అనేటువంటి అంశం మీద ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిందండి. దీనికి 50 నుండి 60 పరిశోధనా వ్యాసాలు వచ్చాయి. దీనిలో కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి పేపర్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. కాస్త ఎక్కువ మంది వివిధ కారణాల చేత రాలేక ఆన్లైన్లోనే వాళ్ళ పేపర్ యొక్క సారాంశాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆరంభ సభ ప్రారంభమైంది. దానికి ముఖ్య అతిథిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారిని మేము ఆహ్వానించాం. వారు కూడా ఆన్లైన్లో వచ్చి వాళ్ళ యొక్క సందేశాన్ని ఇచ్చారు. ఈ యొక్క సెమినార్ని ఆర్గనైజ్ చేయడంలో, నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాహిత్యం ఎట్లా ఉండాలి, గతంలో ఎట్లా ఉంది. గతంలో ఉండేటువంటి సాహిత్యంలో మనుషులందరికీ అర్థం కానటువంటిది ఏదో కొద్ది మందికి,
పండితులకు అర్థమయ్యేటువంటి భాష మాత్రమే ఉండేది. ఈవేళ అట్లా కాకుండా ఈ భాష లేదా సాహిత్యం అనేటువంటిది సామాన్యుడి యొక్క జీవితాన్ని ప్రభావితం చేయడంలో కానీ, సామాన్యుడు సామాజిక చైతన్యాన్ని కలిగి ఉండడానికి కానీ ప్రత్యేకమైనటువంటి మరి ఏర్పాట్లు జరుగుతూ వచ్చినటువంటి సందర్భం. ఉదాహరణకు దళిత సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, అలాగే మైనారిటీ సాహిత్యం, ట్రైబల్ లిటరేచర్, మరి ఆటవిక ప్రజల యొక్క సాహిత్యం, ఇట్లా అందరికీ కూడా వారి వారి సాహిత్యం అవగాహన చేసుకుంటూ ఆ భాషలో ఉండేటువంటి మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించటమే కాకుండా ఈ సాహిత్యం ద్వారా సమాజాన్ని ఏ రీతిగా ప్రభావితం చేయవచ్చు అనేటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ మరి అబుల్ కలాం మౌలానా అబుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ మరి ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసకులుగా వారు ఇచ్చేశారు. అలాగే ఇంకా కొంతమంది డాక్టర్ భూసి ప్రసాద్ గారు కానివ్వండి, డాక్టర్ శంకర గోపాలయ్య గారు కానివ్వండి, ఇటువంటి వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయటం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం నేను ముందు చెప్పినట్లు సాహిత్యంలో వస్తున్నటువంటి వివిధ మార్పులు, సాహిత్యం సంతరించుకుంటున్నటువంటి వివిధ రూపాలు, అవి సామాన్యుని ఏ రీతిగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి, సమాజంలో చైతన్యవంతమైనటువంటి పాత్ర ఏ విధంగా పోషించాలి అనేటువంటి మరి ప్రధానమైనటువంటి ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క సాహిత్య వేదిక ద్వారా మేము తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల యొక్క సారాంశాన్ని ఒక సావుని రూపంలో ఇచ్చాం. తర్వాత ఒక పెద్ద జర్నల్లో వాటిని ముద్రించడం కూడా జరుగుతూ ఉంది. అవి ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వాటిని తెలుగు ప్రాంతాల్లో మరి మేము పంపడానికి, అలాగే ముఖ్యంగా తెలుగు అధ్యాపకులు, తెలుగు విద్యార్థులు, అలాగే వివిధ రకాలైనటువంటి భాష సాహిత్యం వాటి యొక్క ప్రధాన ఇతివృత్తాలు వీటిలన్నిటినీ కూడా మేము ఇతివృత్తంగా కలిగి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి. దానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ రాజోలు డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు సాయిబాబా గారు ఈ సెమినార్ని యూజీసీ నేషనల్ సెమినార్గా దీన్ని తీసుకొని ఒక తెలుగు సాహిత్యం, తెలుగు డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఈ తెలుగు సాహిత్యాన్ని సమకాలీన ధోరణులు ఏమి తెలుగు సాహిత్యంలో వస్తున్నాయి, మోడర్న్ లిటరేచర్లో, ఇవన్నీ భారతీయ సాహిత్యంలో వివిధ భాషల్లో వచ్చే వాటికి ప్యారలల్గా తెలుగులో కూడా వస్తున్న క్రమాన్ని, ఆ ధోరణుల గురించి మాట్లాడడానికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను. దీనికి కీలక ఉపన్యాసంగా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగు భాష తక్కువైపోతున్న దశలో, తెలుగు చదువుకోకుండా వేరే భాష వైపుతున్న దశలో తెలుగును బ్రతికించుకోవాల్సిన చారిత్రకమైన అవసరం కూడా మనకి తెలుగు వాళ్ళగా ఉంది. ఆ బాధ్యత తెలుగు సబ్జెక్టుని బోధించే టీచర్స్గా, అదేవిధంగా తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా భాషలను చదువుకున్న మేము, అలాంటి వాళ్ళు హిందీ చదువుకున్న నేను, అలాంటి వాళ్ళం ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కూడా తెలుగును ముందుకు తీసుకువెళ్లాల్సింది ఒక గురుతరమైన బాధ్యతని గుర్తించాలి. అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని తెలుగు వరకే చదువుకుంటే కాదు, తెలుగు సాహిత్యాన్ని భారతీయ సాహిత్యంలో తమిళ సాహిత్యం, కన్నడ, మలయాళంలో ఏం జరుగుతుంది, ప్రధానంగా హిందీలో, హిందీ ఎందుకంటే ఈరోజు దేశంలోని ఎక్కువ మంది మాట్లాడే 10 స్టేట్ల పైన మాట్లాడుతున్నటువంటి హిందీ భాషని, సౌత్లో ఉన్నటువంటి ప్రధానమైన భాష తెలుగుని కలిపి ఒక ఏకసూత్రంగా తీసుకెళ్తే భారతదేశంలో ఉన్నటువంటి వివిధమైన ఆలోచనలు, అలజడులు, గొడవలు లేకుండా ఏకసూత్రత మీద వెళ్ళే ఒక అవకాశం కూడా రాజ్యాంగ సాక్షిగా మనకు ఉంటుంది. ఆ క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం మంచి కార్యక్రమంగా ప్రిన్సిపాల్ గారు, కాలేజీ యాజమాన్యం కూడా
మిగతా అధ్యాపక సిబ్బంది కూడా చేసిన గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజోలులో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఆధునిక సాహిత్యం వివిధ ధోరణులు అనే అంశంపై ఈ యొక్క జాతీయ సదస్సు నిర్వహించాం. ఆధునిక సాహిత్యంలో వచ్చే వివిధ ధోరణుల గురించి ఈ యొక్క సదస్సులో చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు మరియు స్నాతకోత్తర విద్యార్థులు హాజరైనారు. వారు తమ పరిశోధన పత్రాలు చదివి వినిపించడం జరుగుతుంది. మరియు ఈ యొక్క పరిశోధన పత్రాలను ఒక ISSN నెంబర్ కలిగిన జర్నల్లో మేము ప్రచురిస్తాము. ఈ యొక్క ఆధునిక సాహిత్యం వివిధ ధోరణులు అనే అంశాన్ని ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ప్రాచీన సాహిత్యం కంటే ఆధునిక సాహిత్యం ప్రజలకు అత్యంత దగ్గరగా, సరళమైన పదాలతో అత్యంత దగ్గరగా ఉంటుంది. ఆ యొక్క ఆధునిక సాహిత్యం అనేది వ్యక్తి మరియు సమాజానికి సమీపంగా, సమాజంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క కష్ట నష్టాలను గురించి ప్రజలకు చెరువుగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆధునిక సాహిత్యం అనే అంశాన్ని ఎన్నుకోవడం, అందులో వచ్చే వివిధ ధోరణులు, భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, స్త్రీవాదము, దళితవాదం, ముస్లిం మైనారిటీవాదం, ఈ ధోరణులన్నింటినీ కూడా ఈ యొక్క సదస్సులో చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరోజు జాతీయ సదస్సు కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ యొక్క సెమినార్ను ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క సెమినార్కి దాదాపు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పత్ర సమర్పకులు విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, సెమినార్ అంశమే ఆధునిక సాహిత్యం వివిధ ధోరణులు. అంటే ఈ అంశాన్ని పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ అంటే ఏదైనా హితాన్ని సాహిత్యం చేకూరుస్తుంది. అంటే మంచి హితం అంటే మంచి సాహిత్యం నుంచి మంచిని తీసుకురావాలన్నదే ఒక ఉద్దేశంతో ఈ అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొత్త చర్చా వేదికలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చర్చల వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, ఒక నూతనమైనటువంటి ఆలోచనలకి తెర తీయబడుతుంది. ఈ చర్చాంశాలు ఇక్కడనే కాదు, ప్రతి చోట్ల జరగాలి. అలా జరగటం వల్ల సాహిత్యంలో అధునాతనమైనటువంటి ఇంకొక ప్రక్రియకి మనం పునాది వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటి సదస్సును ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా కొత్త అంశాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ వేదిక. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పత్ర సమర్పకులు వచ్చి ఉన్నారు. వాళ్ళ అమూల్యమైనటువంటి పత్రాలను అటు ఆన్లైన్లోను ఇటు ఆఫ్లైన్లోనూ కూడా సమర్పిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈ చర్చా వేదికలో ప్రతి ఒక్క అంశం మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ కూడా చివరిలో మేము పెడతాం సెషన్. దాని ద్వారా ఏంటయ్యా అంటే, మన తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఈ తెలుగు ఆధునిక ప్రక్రియలో ఉన్నటువంటి వివిధ ధోరణుల అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. దాని మీద తెలుగు భాషను బతికించుకునే అవకాశం కూడా ఇందులో చర్చించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇది తర్వాత కూడా భావితరాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి డిగ్రీ కళాశాల రాజోలు ప్రిన్సిపల్ డాక్టర్ సాయిబాబు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కళాశాల చరిత్రలో జాతీయ సదస్సులు అనేటటువంటిది ఈ రోజున చాలా కొరవడుతున్న సందర్భంలో, ఎండమౌలు అయిపోతున్నటువంటి సందర్భాల్లో జాతీయ సదస్సును ఏర్పాటు చేసి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకపోయినా ప్రజలు వారికి ఉండేటటువంటి భాష మీద ఉండేటటువంటి ఆసక్తి,
భాషను ప్రేమించేటువంటి భాషావాదుల యొక్క సహకారంతో ఈ సదస్సును డాక్టర్ సాయిబాబా గారు ఏర్పాటు చేయడం అనేది సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ప్రతి మనిషి కూడా భాష లేనిదే బ్రతుకు లేదు. బ్రతుకు ఉండాలంటే భాష ఉండాలి. ఆ భాష తెలుగు భాష అయి ఉండాలి, లేకపోతే వేరొక భాష అయి ఉండాలి. ఏ భాష అయినప్పటికీ కూడా భాష భావాన్ని వ్యక్తీకరిస్తుంది కాబట్టి భాషను బ్రతికిద్దామనేటటువంటి నినాదంతో డాక్టర్ సాయిబాబా గారు మౌలానా అబ్దుల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రత్నాకర్ గారిని ప్రత్యేకమైనటువంటి కీలక ఉపన్యాసులుగా పిలిచి భాష యొక్క ఔన్నత్యాన్ని మా యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి, అలాగే విద్యార్థికులకి, స్కాలర్స్కి, అలాగే ప్రొఫెసర్స్కి, అలాగే భాష మీద ఉండేటువంటి ప్రేమికులందరికీ కూడా ఈ చక్కటి మాటలు అందించినటువంటి సార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో తెలుగు భాష అనేటటువంటిది రాను రాను కూడా కనుమరుగవుతున్న సందర్భాల్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్, ఈ యొక్క ఏఐ యొక్క దాని యొక్క ప్రాముఖ్యత రాను రాను కూడా పెరుగుతుంది. భాషను మర్చిపోతున్నారు. భావాన్ని చెప్పేటటువంటి అవకాశం లేకుండా ఈ రోజున మీడియా అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏ అయినా ఏదైనప్పటికీ కూడా భాషే కాబట్టి భాషను బ్రతికిద్దాం, భాష కోసం బ్రతుకుదాం అనేటటువంటి నినాదాన్ని మా కళాశాల తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్కాలర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ సాయిబాబా గారికి, అలాగే వారి ఈ యొక్క కళాశాలలో పనిచేస్తున్న ప్రతి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే ఈ యొక్క తెలుగు విభాగాధిపతి డాక్టర్ బి శైలజ గారికి, అలాగే డాక్టర్ లావణ్య గారికి, వారు చక్కటి ఈ యొక్క సదన్ ఏర్పాటు చేసి భాషను బ్రతికిద్దాం, భాషను కాపాడుదాం, భాష లేనిదే బ్రతుకు లేదనేటటువంటి చక్కటి సదస్సును ఏర్పాటు చేసినటువంటి తెలుగు విభాగానికి, అలాగే కళాశాలకి, ఐపీఎస్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.